శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. పాములపర్తి వెంకట నరసింహారావు గారు బ్రాహ్మణులు, మన బ్రాహ్మణులు. అలాంటి బ్రాహ్మణుడు ఆయన, జగమెరిగిన బ్రాహ్మణుడు. ఆయన నియోగి మాత్రమేనా, రాజయోగి కూడా. రాజకీయం తెలుసు, రాజనీతి కూడా తెలుసు. పివి అనే 2 అక్షరాలు చాలు ఆయన గొప్పతనం గుర్తించుకోవడానికి. పి అంటే ప్రయత్నం, వి అంటే విజయం. ఎన్నో తెలిసినవారు, ఎన్నో నేర్చినవారు. ఆయన నిత్య విద్యార్థి. పివి గారికి 17 భాషలు వచ్చునని అందరికీ తెలుసు. అవే కాదు, ఆయనకు కంప్యూటర్ లాంగ్వేజ్ కూడా తెలుసు. పెద్ద వయసులో కంప్యూటర్ ఆపరేట్ చేయడం నేర్చుకొని కుర్రాళ్లతో పోటీ పడే లెవెల్కి వారు ఎదిగారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాటకు పివి సరిగ్గా సరిపోతారు. చదివింది లా, కానీ ఆయన సాహిత్యంలో కూడా ఘనాపాటి. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు నవలని హిందీలోకి అనువాదించారని చాలామందికి తెలుసు. కానీ మరాఠీ రచయిత నారాయణ్ ఆప్టే రాసిన పన్ అక్షయ్ కోన్ గేతో అనే నవలను తెలుగులోకి అనువాదించారాయన అని చాలామందికి తెలియదు. మా కాలం వాళ్ళకి తెలియదు, బట్ పాతకాలం వాళ్ళందరికీ తెలిసి ఉండొచ్చు కవులు. అలాగే పివి గారు జర్నలిస్ట్ అని కూడా కొంతమందికే తెలుసు. ఎప్పుడో 1940 ప్రాంతంలో కాకతీయ పత్రిక పేరుతో జర్నల్ నడిపారు వారు. తెలుగు భాష అంటే పివి గారికి ప్రాణం. 6 ఏళ్ల పాటు తెలుగు అకాడమీకి చైర్మన్గా కూడా పనిచేశారు. ప్రధానిగా ఆయన గొప్పతనం చెప్పాలంటే అస్సలు 5 ఏళ్ల పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని నడపడం ఒక్కటే చెప్పుకుంటే చాలు. ఇటు పార్టీలో, సొంత పార్టీలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, అటు ప్రతిపక్షాల నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఎన్నడూ కూడా ఆయన ఎప్పుడు దేనికి చలించలేదు. అయినా సరే చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో సర్కారు నడిపారు వారు. ఆ 5 ఏళ్ల కాలం మన దేశాన్ని మార్చేసి ధనిక దేశాలతో పోటీ పడేటట్టు చేసింది. ఎప్పుడూ సైలెంట్గా గుంభనంగా ఉండే మన్మోహన్ సింగ్లోని ప్రతిభను బయటికి తీసుకొచ్చింది పివి గారే. ఈవేళ దేశం డెవలప్ నేషన్గా మారుతోంది అంటే అది పివి గారి హయాంలో వేసిన పునాది కారణంగానే అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. సౌత్ వాళ్ళు ప్రధాని పదవికి పనికిరారనే పరిస్థితి నుంచి సౌత్ వాళ్ళు మొత్తం దేశాన్ని రూపురేఖలే మార్చేశారు అని విస్తుపోయే విధంగా చేసిన పివి గారికి భారతరత్నే కాదు, భారతమాత ముద్దు బిడ్డ కూడా. ఢిల్లీకి రాజైన ఈ తల్లికి బిడ్డని అని తెలుగు తల్లికి నమస్కరించిన పివి నరసింహారావు గారు మన బ్రాహ్మణ బిడ్డ అని తలుచుకుంటేనే చెప్పలేనంత గర్వంగా ఉంది. ఆ భారతరత్నానికి నమస్సుమాంజలు. సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి.